హలో అండి, నమస్తే. టైటిల్ చూసారు కదా, పాత బట్టలకే కొత్త బట్టలు. మరి పాత బట్టలు ఇస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే చూసేద్దామండి. సో మీరు కనుక మీ పాత జీన్స్ కానీ లేదంటే మీ పిల్లల జీన్సెస్ కానీ ఇలా ఎవరి అయినా పర్వాలేదు, లేడీస్ అయినా మెన్స్ అయినా ఎవరి జీన్స్ తీసుకెళ్ళినా కూడా ఒకవేళ మీరు ఆ జీన్స్కి కిడ్స్కి అంటే మీ పిల్లలకి కొనాలనుకుంటే 100 రూపీస్ కూపన్ ఇస్తారు. లేదంటే లేడీస్కి యూజ్ చేయాలనుకుంటే 300 కూపన్ ఇస్తారు. మెన్స్కి అయితే 400 కూపన్ ఇస్తారండి. సో నెక్స్ట్ ఏంటంటే టాప్, ఏదైనా టాప్ తీసుకెళ్ళారనుకోండి, సో మీరు కొనేదాన్ని బట్టి ఆ కూపన్ అనేది కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ టాప్ తీసుకుంటే కిడ్స్కి అయితే ఓన్లీ కిడ్స్కి 100 ఇస్తారండి. సో అలాగే కుర్తా కానీ ఏదైనా డ్రెస్ కానీ తీసుకెళ్తే లేడీస్కి 200 కూపన్ ఉంటుంది. లేదంటే ట్రౌజర్స్ కానీ ఇంకా జగ్గర్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్తే మీరు ఒకవేళ మెన్స్ షాపింగ్ అయితే 300, లేడీస్ షాపింగ్ అయితే 200, అలాగే కిడ్స్ షాపింగ్ అయితే 100, ఇలా డిఫరెంట్గా డివైడ్ చేశారన్నట్టు వాళ్ళు. సో షర్ట్స్కి అయితే కిడ్స్కి 100, లేడీస్కి 100, అలాగే మెన్స్కి అయితే 250. మొత్తం మీద మెన్స్కే ఎక్కువగా కూపన్స్ ఉన్నాయండి. సో అలా అని లేడీస్కి ఏం లేకుండా లేవు, అన్నీ కూడా ఉన్నాయి. అప్ టు 300 వరకు కూపన్స్ అనేవి ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక పాత డ్రెస్ తీసుకెళ్ళాను, ఒక టాప్ తీసుకెళ్ళాను, నాకు ఒక కొత్త టాప్ కొనాలనుకుంటాను అంటే వాళ్ళు అప్పుడు 200 కూపన్ ఇస్తారన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ 200 కూపన్తో పాటు ఇక్కడ ఆఫర్స్ కూడా మనకి వర్తిస్తాయి. అంటే కూపన్ లేదా ఆఫర్ ఏదైనా ఒకటే వాడచ్చు అని ఉంటాయి కదా మిగతా షాపింగ్ మాల్లో. ఇప్పుడు అలా కాదండి, మనం కూపన్తో ఆఫర్ని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలోకి వచ్చేద్దామండి, మీకు కలెక్షన్ కూడా చూపిస్తున్నాను. సో లాస్ట్కి నేను ఏ డ్రెస్ కొన్నాను అది నాకు ఎంతలో వచ్చిందో కూడా చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్యాషన్ ఫ్యాక్టరీ అంటే అర్థమవుతుంది, అక్కడ అన్నీ కూడా బ్రాండెడ్వి ఉంటాయి. సో మనం అన్బ్రాండెడ్ టాప్స్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు క్లాత్స్. ఇక చూడండి, మీరు ఏదో పాత బట్టలకి కొత్త బట్టలు అంటే పాత అంటే నార్మల్గా మనము ఇంత ఎక్స్పెక్ట్ చేయరు చాలామంది తెలియని వాళ్ళు. సో నా వీడియో చూసి కొంతమందికైనా ఫ్యాషన్ ఫ్యాక్టరీ గురించి తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, మనకి 80% సేల్ కూడా జరుగుతుంది. ఇక్కడ 80% సేల్ కూడా నడుస్తుంది. సో టాప్స్ పైన ఇంకా క్లియరెన్స్ సేల్ కింద 80%, ఇక్కడ చూడండి ఫ్లాట్ 80% ఆఫ్ ఉంది. సో 80% సేల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి కలెక్షన్స్ కూడా, అసలు బాగున్నాయి. అంతే, ఇక ఏం చెప్పలేను, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా కలెక్షన్ ఎలా ఉందో. చూడండి టాప్స్ కూడా చూడండి. సో మనకి కాస్ట్ చూద్దాం ఒకసారి, 699 రూపీస్ అండి. ఒకసారి ఆలోచించండి, మీరు ఒకవేళ ఒక టాప్ తీసుకున్నారు 699 రూపీస్లో, మీరు ఒక డ్రెస్ అంటే మన ఎక్స్చేంజ్ కోసం ఇచ్చారు, మీకు ఒక కూపన్ వచ్చింది. ఆ కూపన్ వాల్యూ ఎంత? 100 అంటే మనకి ఎంతలో వస్తుంది? 599 రూపీస్లో వస్తుంది ఆ టాపు అని అనుకుంటున్నారా? అలా కాదండి, ఆ 100తో పాటు ఇప్పుడు ఈ టాప్స్కి అప్ టు 50%, అప్ టు 80% ఆఫర్స్ ఉన్నాయి. సో ఆ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఫ్లాట్ 200 ఆఫ్ కూడా ఉన్నాయి అన్నమాట. సో నేను అదే చెప్తున్నానండి, మీకు పాత బట్టలకి కొత్త బట్టలు అంటే మీకు ఆఫర్తో పాటు కూపన్ వాల్యూ కూడా వర్తిస్తుందన్నమాట. సో కలెక్షన్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ టాప్ చూడండి, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదండి టాప్స్ అన్నీ కూడా. సో మా ఫ్రెండ్ అయితే చూపిస్తుంది, చూడండి అన్నీ కూడా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ కూడా ఉందండి, వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగున్నాయి. జీన్స్ పైనకి టాప్స్ ఉన్నాయి, లేడీస్కి జీన్సెస్ ఉన్నాయి. ఆల్ వెరైటీస్, ఆల్ ఫ్యాబ్రిక్స్, ఆల్ బ్రాండెడ్వి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో దీని కాస్ట్ చూడండి. చూపియాలి. ఓకే, ఎంత వస్తుంది? పాయింట్ ఉందా? ఉంది. చుంటేనంటే ఎంత వస్తుంది చెప్పు. $1249, 40% ఆఫ్, అంటే 40.
ఎంత ఉన్నది? 3XL ఉంటుంది 1099. ఇదేం బాగుంది. లార్జ్ ఎల్ ఇప్పుడు మీకు ఇచ్చింది అదే కదా. ఎక్సెల్ లేదా? క్లాత్ బాగాలే. క్లాత్ బాగాలేదు, చూడడానికి బాగున్నాయి. లెమన్ ఎల్లో బాగున్నాయి. తిప్పి తీసినామా ఇదివరకు ఇది? కానీ పాయింట్లు ఇస్తే పాయింట్లో ఇస్తారు. అంటే టాప్స్ కోసం పెట్టి అంటారా మరి? అదే కదా నాకు అది వాళ్ళు ట్యాగ్ని చూసి వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇదే రేట్లు ఉన్నది, ఎంత డిస్కౌంట్ ఉందనేది వాళ్ళకి ట్యాగ్ చూస్తే తెలుస్తుంది. 80 క్లాత్ అంటే 80%. ఫ్లాట్ 200 ప్లస్ 40% ఆఫ్ అంట. ప్యాంటు చిన్న వచ్చినాయా? ఉన్నది ఉన్నది. అవి తీసుకున్నాయి టాప్స్. అవును. ఎంత ఉంది యూపీ? 699లో 200 తీసేస్తే 500 అవి. ఇది ఇప్పుడు ఇంత ఉంది కదా, 849. 900 అనుకో, 450లా అట్లా అటు ఉంది. ఇది 200 ఉంది కల్పన. అదే 200 ప్లస్ 700 మైనస్ 200 చేస్తే 700 నుంచి 200 చేస్తే 200 ఆఫ్ చేస్తే లేదా రేట్ చూడండి ఫస్ట్ ఎంత ఉంది యూపీ చేసుకొని మళ్ళీ 200 లెస్ చేసుకోవాలి. ఇది ఒకటి బాగుంది. ఇది లేదా ప్రైస్ ట్యాగ్? అది 2XL అంటే సైజులు చూసి తీసుకోండి. అమ్మా ఇది 2XL ఉంది అసలు. ఒకసారి చూడు, ఇది అది కొన్ని అట్లా అనిపిస్తుంది. ఇది బాగుంది, కట్ చేద్దాము. ఇది బాగుంది. ఇది రేట్ రేట్ చూడు, 1699. 1699, 50% ఆఫ్. అంటే ఎంత పడుతుంది? 1700కి ఎంత పోతుంది చెప్పు. పాయింట్ టచ్ ఉన్నాయి ఇది. లేదు ఈ జూపి 215లా 200. చూసారు కదండి ఎన్ని క్యాలిక్యులేషన్ చేసి తీసుకున్నామో. అంటే మేము ఫస్ట్ ఒక మిస్టేక్ చేసాము. వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏమనుకోవాలంటే, మనం ఏదైతే నార్మల్గా ఎలా చేయాలి అంటే, మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూపన్స్ తీసుకోవాలి. కొత్తవి సెలెక్ట్ చేసుకున్నాక పాతవి ఇచ్చి కూపన్స్ తీసుకోవాలి. కానీ మేమేం చేసామంటే ఫస్టే కూపన్స్ తీసుకున్నాము.
అంటే మనము కొనేదానికి వాళ్ళు కూపన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు పాతవి ఇచ్చాకనే కూపన్ ఇస్తారు. అంటే మనం కిడ్స్‌వి కొంటే కిడ్స్‌కి ఎంత కూపన్ ఉంటుందో అంతే ఇస్తారు. మెన్స్‌ది ఎంత కూపన్ ఉంటుందో అంతే ఇస్తారు. సో మనం అదే సెలెక్షన్ చేసుకున్నాక కూపన్స్ తీసుకుంటే బెటర్. ఇదైతే మిస్ చేయకండి, మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయొద్దండి. సో ఇలా అయితే క్యాలిక్యులేట్ చేసుకొని మరీ డ్రెస్సెస్ తీసుకున్నాము. క్యాలిక్యులేషన్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే ముందే కూపన్స్ తీసుకున్నాం కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డ్రెస్కి అంటే ఒక కాస్ట్ ఉంటుంది కూపన్, అలాగే జీన్స్కి ఒక కాస్ట్ ఉంటుంది కూపన్, అలా అన్నమాట. సో అంటే టాప్ వర్త్ ఒక కూపన్, నెక్స్ట్ బాటమ్ వర్త్ ఒక కూపన్ అలా ఉంటుంది. సో అందుకే క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో 80% ఆఫర్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. చెప్పాను కదా, నేను ఇప్పుడు సపోజ్ మనకు ఒక 1000 రూపీస్ డ్రెస్ ఉందనుకోండి, అది 50% ఆఫర్లో ఉంది. అంటే 500లో మనం పాత బట్టలు తీసుకెళ్ళినందుకు కూపన్ ఒక 200 ఇచ్చామనుకోండి, అంటే మనకి 300లో డ్రెస్ వస్తుందన్నమాట. సో అదన్నమాట. సో బిల్ అయితే చేసేసాము. చాలా తక్కువ బడ్జెట్లో మా ఫ్రెండ్స్ అందరికీ, నాతో సహా అందరం కొనుక్కున్నాము, ఒక 5 మెంబర్స్ అలా. సో మా డ్రెస్సెస్ అయితే ఇవ్వండి, చూడండి ఎలా ఉన్నాయో. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇలా ఉంటుంది అని మరికొందరికి షేర్ కూడా చేయండి. మాకు ఓవరాల్గా మొత్తం 5 మెంబర్స్ అలా వెళ్ళామండి. సో ఒక్కొక్కరం ఈచ్ 1, 2, 3 అలా తీసుకున్నాము. టోటల్ బిల్లు మనకు 2300 రూపీసే అయిందండి. 5 మెంబర్స్ని మనిషికి 2-3 తీసుకున్నాము, 2300 రూపీసే అయిందన్నమాట. సో పాత బట్టలు ఇచ్చాం కదా, సో దానికి. ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు ఒక టాప్కి ఒక్కటే కూపన్ యూజ్ చేయాలి, అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. సో మేము ఏవైతే షాపింగ్ చేసామో అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ మాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయండి ఇవన్నీ కూడా. వీటికి 3 పీస్ సెట్స్ ఉన్నాయి, కొన్ని టాప్స్ ఉన్నాయి. 3 పీస్ సెట్స్ ఎక్కువగా ఉన్నాయి. మీకు ఓన్లీ టాప్స్ చూపిస్తున్నాను ఇప్పుడైతే. సో ఈ టాప్స్ మా సెలెక్షన్స్ అనేవి మీకు నచ్చిందా అండి? ఒక్కొక్కటి 799, 999, 1299 ఇవన్నీ కూడా 300, 500 అలా వచ్చాయన్నమాట. అంటే ఆరెంజ్లో వచ్చాయి. మాకు ఆఫర్స్ పోను, నెక్స్ట్ మేము తీసుకున్న కూపన్స్ పోను ఆరెంజ్లో వచ్చాయి. సో ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుంది కదండి. సో కాస్ట్ వచ్చేసి 999 అండి. సో 999 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అండి. సో ఇందులో అంటే బ్రాండెడ్ ఆవాస కుర్తీస్ కూడా ఉన్నాయండి. సో బై 2 కొంటే 200 ఆఫ్ అలా కూడా ఉన్నాయి ఆఫర్స్. ఆఫర్ కూడా వర్తిస్తుంది. అసలు ఆఫర్లు అంటే ఈ షాప్ అండి. నిజంగా చెప్పాలంటే ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో. 80% ఆఫరు, మళ్ళీ బై 1 గెట్ 1, బై 1 గెట్ 2, నెక్స్ట్ ఫ్లాట్ 80% ఆఫర్స్ అంటే ఈ షాప్ అనుకోవచ్చండి. అన్ని ఆఫర్స్ చూశాను నేను ఈ షాప్లో అయితే. సో మెన్స్కి అయితే పాత బట్టలు ఇస్తే నార్మల్గా ఓల్డ్ క్లాత్స్కి న్యూ క్లాత్స్ కదండి, మెన్స్కి కూపన్స్ కాస్ట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జీన్స్కి తీసుకెళ్ళి మనం మెన్స్ కొనాలంటే 400 కూపన్ అండి. సో 400లో కూపన్ అంటే ఎంత బాగుంటుంది కదండి. మనం పాత ఊరికే పరేస్తాం కదా. సో అవి ఇలా యూజ్ అవుతాయన్నమాట. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికి నచ్చదండి? మన పాత బట్టలు పడేయాల్సిన బట్టల్ని తీసుకెళ్ళి కొత్త బట్టలను తీసుకోవచ్చు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో మేము కౌంట్ కూడా చేస్తున్నాం మీ వీడియో కోసం. సో మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.